డిఫరెంట్. ఏ స్టోరీ లైన్కి ఆ స్టోరీ బాగుంటుంది. బట్ ఇది మీరు మూవీ చూసాక సర్ప్రైజ్ అవుతారు, పాపతో ఎమోషన్ ఏంటి, లాస్ట్కి ఏమవుతుంది అనేది. ఫస్ట్ హాఫ్ ఈజ్ గోయింగ్ త్రూ, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది మూవీ గ్రాఫ్ అనేది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైనా యూజువల్గా ఇట్లా డ్రాప్ అయినట్టు అట్లా అనిపిస్తుంది. బట్ ఇక్కడ సెకండ్ హాఫ్ ఇంకా సీట్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుంటారు మీరు. విలన్ గారి పర్ఫార్మెన్స్ అయితే పక్కా చూడాల్సిందే. బికాజ్ విలన్ అన్న పాయింట్ కాకుండా కామెడీ కూడా ఉంటుంది. మీకు విలన్ని చూసినప్పుడు యూజువల్గా మీరు నవ్వుతారు ఇక్కడ. బికాజ్ తన సీరియస్ యాటిట్యూడ్ సీరియస్గా ఉన్నా కూడా బట్ స్టిల్ యూ ఫీల్ లైక్ హీస్ కామెడీ. లేదండి, 3 చూడలేదు నేను. ఐ హర్డ్ ద టాక్ ఫ్రమ్ గుంటూరు కారం అండ్ హనుమాన్, బట్ సైందవ్ ఇస్ ద ఫస్ట్ మూవీ అండ్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ గుంటూరు కారం అండ్ హనుమాన్ as well. సైందవ్ అయితే చాలా బాగుంది. యా, ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూడొచ్చు. ఎస్. వెంకటేష్ గారి గురించి మీకు తెలిసింది, యాక్షన్ పరంగా ఎలా ఉంటుంది అనేది స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. దట్స్ గుడ్. ఘర్షణ తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతారండి సైందవ్లో. యా, ఎమోషన్ ఉంది, యాక్షన్. యూ విల్ ఫీల్ వెంకటేష్ సార్ని చాలా 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 రోజుల తర్వాత మీరు డిఫరెంట్ లుక్తో, ఇంతకు ముందు వెంకటేష్ సార్ని చూసిన లుక్తో చూస్తారు. నెగిటివ్స్ అనేది ఏం లేదండి స్పెసిఫిక్గా, బట్ పాజిటివ్ ఇస్ లైక్ మూవీ స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. యా, వెంకటేష్ సార్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్. అవునండి, అది మీరు చూసాక అసలు ఎవరైనా ఎమోషన్ ఫీల్ అవ్వాల్సిందే. ఇంకా సాంగ్ చూసిన లాస్ట్ మీరు సెకండ్ హాఫ్లో లాస్ట్ ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ మూవీ మీరు మొత్తం లేదండి, మొత్తం ఫ్యామిలీ చూసే సినిమానే ఇది. యాక్షన్ ఎపిసోడ్ అంటే ఎక్కడ ఏది ఉండాలో అదే ఉంటుంది ఆబ్వియస్లీ. అట్లా అంటే మరి ఎమోషన్ కూడా ఉంది. అది ఆ లేడీస్ చాలా కనెక్ట్ అవుతారు ఆ ఎమోషన్కి కూడా. బికాజ్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఏంటండి, నేను పాపకి బాగా కనెక్ట్ అయ్యానండి. అండ్ విలన్ ఐ మీన్ నవాజుద్దీన్ సిద్దికీ గారి పర్ఫార్మెన్స్కి బాగా కనెక్ట్ అయ్యాను. వెంకటేష్ గారు కామెడీ చేసే మూవీ కాదు ఇది. సో సీన్స్ అని చాలా బాగా నచ్చింది. లాస్ట్ అయితే ఏడ్చా నేను, పాప చనిపోయినప్పుడు. ఓవరాల్గా పిక్చర్ చాలా బాగుంది. లాస్ట్లో కొంచెం లాగా అనిపించింది కానీ ఓవరాల్గా పిక్చర్ చాలా బాగుంది. సెంటిమెంట్ ఉంది. అసలు వెంకటేష్ చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగా చేస్తారు. అంటే పాపతో ఉన్న సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి, బాగా అనిపించింది. అంటే అంతకుముందు కూడా ఇలా చేసినట్టున్నారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఇది స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ ఫైటింగ్స్. కానీ ఎందుకంటే సీరియస్గా ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది పిక్చర్. ఎక్కడ బోర్ అన్నది లేదు. సాంగ్స్ చూడాలి, సాంగ్స్ కూడా బాగున్నాయి. పాప క్యారెక్టర్ చాలా బాగా చేసింది. పాప కూడా ఈ అమ్మాయి శ్రద్ధ శ్రీనాథ్ కూడా బాగా చేసింది. అతను చాలా కామెడీ బాగుంది. అతను కొద్దిగా వైలెన్స్ శృతి మించిందని నా ఉద్దేశం. బట్ ఆఫ్టర్ వాచింగ్ విక్రమ్, లియో ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి మచ్ ఆఫ్ డిబేట్. అది ఎక్కువైందని అనుకోరనుకుంటున్నాను. మూవీకి హైలైట్స్ అంటే వెంకటేష్ గారిది యాక్షన్, నవాజుద్దీన్ సిద్దికీ విలని, ఆ పాప ఫాదర్ డాటర్ సెంటిమెంట్. నేను చూసిన ఫస్ట్ సినిమా అండి ఇది. సో ఐ కాంట్ సే దిస్ వుడ్ బి ద ఓన్లీ హిట్, బట్ మూవీ అయితే ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్. విలన్ పర్ఫార్మెన్స్ నవాజుద్దీన్ సిద్దికీ సూపర్. చెప్పాలంటే స్టోరీ ఎలా ఉంది? కొత్తగా ఉందా? వెరీ వెరీ వైలెంట్ అండ్ వెరీ ఏమంటారు ఎంగేజింగ్గా ఉంటుంది. వైలెంట్గా ఉంది బట్ ప్రాపర్ యాక్షన్. వెంకటేష్ గారికి చాలా సెట్ అయింది. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి యాక్షన్ హీరో బయటకు వచ్చారు. ఆఫ్టర్ గణేష్, ధర్మచక్రం ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళు, అంటే తులసి సినిమాలో ఎలా పోర్ట్రే చేసేవాళ్ళు. రీసెంట్గా కూడా గురు వచ్చింది 2017-18లో. సో గురులో ఉన్నటువంటి ఆ యాంటిక్స్, ఆ హావభావాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట.